Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విప్ నియమితులైన బొలిశెట్టి శ్రీనివాస్ ఛాంబర్ నంబర్ 115 కేటాయించారు. నేడు మధ్యాహ్నం 2:55 ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సదస్సులో ప్రతి అర్జీని పరిష్కరిస్తామని తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 21 గ్రామాల్లో సభలు పూర్తయ్యాయన్నారు. అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, 1B నకళ్లు, సర్వే తదితర సమస్యలపై 451 అర్జీలు వచ్చాయని, వీటిలో 307 పరిష్కరించినట్లు వివరించారు. తాడేపల్లిగూడెం మండలంలో రెవెన్యూ సదస్సులు ఈ నెల డిసెంబర్ 13 నుంచి జరగడం జరుగుతుంది. 7వ తారీఖు తోటి ముగిస్తుంది. 7/1 నుంచి 7వ తారీఖు ముగిస్తుంది. మొత్తం తాడేపల్లిగూడెం మండలంలో 26 గ్రామ సభలు 26 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 21 గ్రామాల యొక్క గ్రామ సభలు అయినాయి. ఇప్పటి వరకు 451 అర్జీలు రావడం జరిగింది. పట్టాదారు పాస్బుక్స్ అయితేనేమి, అడంగలకైతేనేమి, 1B నకళ్ళకైతేనేమి, అదేవిధంగా సర్వే అప్లయన్స్ కోసం కానీ, దారి గురించి కానీ, అదేవిధంగా 22A ఉన్నటువంటి కేసుల గురించి దరఖాస్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు 307 అర్జీల్ని అడ్రస్ చేయడం జరిగింది. 1B కాపీలు కానీ, అడంగల్స్ కానీ ఇవ్వడం జరిగింది. అందువల్ల రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీకి కూడా చేయలేకపోతే ఎందుకు చేయలేము అనేది కూడా ఎండార్స్మెంట్ రూపంలో ఇస్తుంది. కాబట్టి రాబోయే 5 గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకోండి. మీ యొక్క రెవెన్యూ సంబంధించిన సమస్య ప్రతిదానికి కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. పశుగణన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని పశువులకు శాఖ తాడేపల్లిగూడెం సహాయ సంచాలకులు డాక్టర్ బి. అనిల్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఏడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 60% పశుగణన పూర్తయిందన్నారు. ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసి తదుపరి 28వ తేదీ లోపు లోటుపాట్లు సవరిస్తామన్నారు. పశుగణన జిల్లా నోడల్ అధికారి వి. క్రాంతి మాట్లాడారు. నమస్కారం అండి. మనం ప్రస్తుతం అయితే 21వ భారతదేశ పశుగణన చేపట్టడం జరిగింది. ఈ భారతదేశ పశుగణనలో భారతదేశం మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇందులో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ పశుగణన చేపట్టారు. ఇందులో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ జాతులు పశువులు, తర్వాత అట్లాగే కోళ్ళు, మేకలు, గొర్రెలు, వాటిలో ఉన్న వివిధ జాతులు, ఉపజాతులు, వీటన్నిటి మీద కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే వచ్చేసి 28 ఫిబ్రవరి దాకా కూడా జరుగుతుందండి. ఆ లోపలైతే మొత్తం కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ రోజు కనుక చూసుకుంటే లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం అయితే భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఈ పశుగణన చేయడంలో. ఇప్పటివరకు అయితే సుమారుగా 60% వరకు కూడా పశుగణన కంప్లీట్ అయింది. ఈ 60% పశుగణన ద్వారా ఏంటంటే వివిధ జాతులు ఏమున్నాయి మన దగ్గర, మరి వాటి అంటే ఆవాసం ఏముంది, అంటే షెల్టరు, అలాగే దాంతోపాటుగా వాటి ప్రొడక్టివిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే వాటితో పాటుగా వివిధ యంత్ర పరికరాలు ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా ఇందులో ఈ పశుగణనను పూర్తిగా చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకి మొత్తం ఒక హాలిస్టిక్ అప్రోచ్ తోటి మనం వాటి పశుగణన కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి వెస్ట్ గోదావరి జిల్లా కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని జిల్లాలు మనకి ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం అంటే
ప్రతి 15 రోజులకి ఇంత పర్సెంటేజ్ చొప్పున మనం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ టైం లైన్ ప్రకారం అయితే అంతా కూడా కంప్లీట్ అవుతా ఉంది. సో మనకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 15 కల్లా కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 15 కల్లా కంప్లీట్ చేసిన తర్వాత 15 నుంచి 28 మధ్య ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సరి చేసి అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల అయితే మాత్రం ఏంటంటే టోటల్గా మన దగ్గర ఉన్న పశు సంపద ఏముంది, ఎంత ఉంది అనేది అన్నీ కూడా వాటి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు ఒక మొత్తం టోటల్గా ఒక అబ్స్ట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అయితే ఏంటంటే ప్రభుత్వం ముందు ఏ పథకాలు చేయాలి, లేకపోతేనేమో అంటే వీటికి సంబంధించిన అంటే ఇంప్రూవ్మెంట్ కోసం ఏ ప్రాజెక్టులైనా చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఏంటంటే తలసరి ఆదాయం పెంచడానికి ఇది ఒక మంచి టూల్ కింద ఉపయోగపడుతుందని చెప్పేసి అని భారత ప్రభుత్వం వారు ఇది అందరికీ కూడా నిర్దేశించి ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి క్రాంతి. నేను కోరుమిల్లి పశు వైద్యాల్లో పశు వైద్యంగా పనిచేస్తున్నానండి. అలాగే జిల్లాకి ఈ 21st లైఫ్ స్టాక్ సెన్సెస్ పశుగణన కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారిగా నన్ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఏవిఎస్ తాడేపల్లిగూడెంలో ఒక చిన్న ఐటీ సెల్ లాగా పెట్టుకొని మన డిస్టిక్ ప్రోగ్రెస్ అంతా మానిటర్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న 70,000 కుటుంబాలలో సుమారుగా 40,000 కుటుంబాలు ఆల్రెడీ మనం సెన్సెస్ చేయడం జరిగిందండి. దీంట్లో పాపులేషన్ కూడా మనం 30% వరకు సెన్సెస్ చేయడం జరిగింది. జిల్లా గణాంకాలు చూసుకుంటే 5,30,000 హౌస్ హోల్డ్స్కి గాను 3,20,000 హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. గ్రామంలో కానీ మనకి సిటీలో కానీ ఎన్యూమరేటర్స్ అంటే ఈ గణాంకాలు చేయడానికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని తప్పనిసరిగా ఐడి కార్డు ఉందా లేదో గమనించండి. అలాగే వాళ్ళు ఎటువంటి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు అవి డీటెయిల్స్ అవి అడగరండి. కేవలం పశువులు ఉన్నాయా లేవా, పూర్తి ఇంటి పేరుతో కూడిన డోర్ నెంబరు, అడ్రస్ మాత్రమే అడుగుతారు. కాబట్టి ఎటువంటి భయభ్రాంతులకు లోనవ్వకుండా, ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయిన ఈ కార్యక్రమానికి తోడ్పడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. గోవాలో పర్యటనకు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు దారుణ హత్య అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలోని 6 వార్డుకు చెందిన 5 యువకులు, 3 యువతులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు గోవా ట్రిప్ కు వెళ్లారు. మంగళవారం రాత్రి 1 గంట సమయంలో గోవాలోని ప్రముఖ కలన్వుడ్ బీచ్ లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. రాత్రి 1 గంటకు ఆ రెస్టారెంట్ కు అర్ధరాత్రి వచ్చిన ఫుడ్ ఆర్డర్ విషయంలో వాగ్వాదం చెలరేగింది. అయితే బంధువులు మాత్రం వీరిలో ఉన్న యువతిని అసభ్యకరంగా హోటల్ యజమాని కొడుకు సిల్వేరా మాట్లాడడంతో రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్ కు చెందిన స్పందన్ ప్రతిఘటించారని తెలిపారు. ఆ సమయంలో రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు.
మొన్న మంగళవారం నాడు మరి గోవాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల గోవా రాష్ట్రానికి మరి ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి మరి పర్యాటక కేంద్రం అయినటువంటి మన గోవానే మరి మన తాడేపల్లికి సంబంధించినటువంటి ఒక యువకుడు బల్లా రవితేజ అన్న వ్యక్తిని మరి అక్కడ హోటల్ సిబ్బంది వారు మరి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. మరి ఆ కుర్రవాడు మరి అన్యాయంగా అక్కడ బలైపోవడం జరిగింది. మరి ఏం చేద్దంటే గోవాకి మరి ఆ యొక్క రాష్ట్రం అంతా కూడా మరి ఇటువంటి జరిగితే రేపు పొద్దున్న అక్కడ పర్యాటకం అనేది చాలా కుంటిపడిపోయి ఆదాయ వనరులు మరి లేకుండా పోవచ్చు. మరి ఏం చేద్దంటే మనం ఇవాళ మన రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, పర్యాటక శాఖ మంత్రి గారు మరి ఈ విషయంలో కొంచెం కలగ చేసుకుని మరి ఆ కుర్రవాడి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా, అలాగే అతన్ని హతమార్చినటువంటి మరి అగ్నివేల్ సిల్వేరా ఒకడు, వాడు కొడుకు సుబెట్ సిల్వేరా అని వాళ్ళు అంతకుముందు కూడా చాలా హత్యలు చేసిన ఉన్నట్టుగానే మరి వినికిడి. మరి అటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించి మరి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఈ కుర్రాడికి చాలా న్యాయం చేయవలసిందిగా మరి మన కందుల దుర్గేష్ గారిని మనస్ఫూర్తిగా, అలాగే ముఖ్యమంత్రి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలగజేసుకుని మరి ఈ కార్యక్రమాలని మరి ఆయనకి కుర్రాడికి చాలా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు, మా జన సైనికులకు అందరూ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిరిడి సాయి మందిరంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్కే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.